అదే రకంగా అన్ని సదుపాయాలు కల్పించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుపోవడమే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్లో టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో చిరస్థాయిగా గుర్తుండిపోయారని నాయకులు కొనియాడారు. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, ప్రెస్ వారికి అందరికీ నమస్కారం. నాయకుడిగా నిలబడ్డారు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సినిమా చూడని వారు ఎవరు ఉండేవారు కాదు. రాముడుగా, కృష్ణుడుగా, అర్జునుడుగా, దుర్యోధనుడుగా, రైతుగా ఏ వేషం వేసినా దాంట్లో ఉట్టిపడేవారు. యుగ పురుషుడు, యావత్ తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి పెద్దలు శ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణకు సరిగా నారాయణమ్మ గారికి, బాపిరాజు గారికి, ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద. అందరూ కూడా పేరు పేరున అదేవిధంగా ఇచ్చేసినటువంటి కూటమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తున్నాను. ఆయన ప్రయాణం సాగినటువంటి విధానం మనంతా కూడా గమనించాం. ఏదైతే సినిమా రంగంలో 60 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ నాయకుడు ఎవరు